అయోధ్య విరాళాల వినియోగంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేశారు నిందితులు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. బంధువులు, స్నేహితుల ఖాతాల ద్వారా నిధులు తరలించారు. ఇక నిందితుల ఇళ్లలో సిట్ విస్తృత సోదాలు చేస్తోంది. నిందితుల నుంచి నగదు, బంగారం, కారు స్వాధీనం చేసుకున్నారు. ఇక 30 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు అధికారులు. నిందితులు అయోధ్యలో భూమి కొనుగోలు చేసినట్లు కూడా ఆధారాలు బయటకొచ్చాయి.